హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. తమ్నైల్ చూసే ఉంటారు. 2022కి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆర్ ఎల్స్ 2022 అండ్ 2023 ఒక 1 ఇయర్ ముందుగా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిలీజ్ చేసేటటువంటి సివిల్ సర్వీస్కి. ఇప్పుడు మనకి 2021 జూన్లో ప్రిలిమ్స్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2022 మే ఆర్ జూన్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఈ డేట్ నుంచి 1 ఇయర్ కంటే ఇంకొక 1 మంత్ ఎక్కువగానే ఉంది. ఈ 1 ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్తగా వచ్చినటువంటి ఒక గ్రాడ్యుయేట్ లేదా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతున్న వ్యక్తి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి 1 ఇయర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే యూనియన్ సివిల్ సర్వీస్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్? ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 3 స్టేజ్లో ఉంటుంది. ఈ 3 స్టేజ్లో ఏమేమి ఉన్నాయి ఎగ్జామ్? ప్రిలిమ్స్లో వచ్చేసరికి సిశాట్ ప్లస్ జిఎస్ 2 ఉంటుంది. తర్వాత మెయిన్స్లో ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, GS1, GS2, GS3 ఉంటుంది, ఎథిక్స్ పేపర్ ఉంటుంది, దీంతోపాటు ఆప్షనల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇవి మెయిన్స్. తర్వాత మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి నో యువర్ సిలబస్. అంటే ఈ ఎగ్జామ్స్కి సిలబస్ ఏముంది ఫస్ట్ తెలుసుకోవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్లో సివిల్ సర్వీస్ సిలబస్ అని కొట్టగానే సిలబస్ కాపీ వస్తుంది. హార్డ్ కాపీ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని సేఫ్గా పెట్టుకోండి. ఆ సిలబస్ చూసి దేనికి ఏ సిలబస్ ఉంది, ఏది ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఏం సిలబస్ ఉంది, మెయిన్స్కి ఏం సిలబస్ ఉంది, మెయిన్స్కి ప్రిలిమ్స్కి కామన్గా ఏ సిలబస్ ఉంది, దీన్ని తెలుసుకోవాలి మీరు. దీని తర్వాత మీరు చేయాల్సింది ఫస్ట్ 1 వీక్లో చేయాల్సిన పని ఈ 2 చేయాలన్నమాట. దీని తర్వాత దీంతో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మెయిన్స్కి అయితేనేమో వాళ్ళు టాపర్స్ రాసినటువంటి ఆన్సర్ షీట్ వెబ్సైట్లో ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని పబ్లికేషన్ వాళ్ళు ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇస్తారు, వాటిని కూడా అమెజాన్లో కానీ ఎక్కడన్నా దగ్గర ఉన్నటువంటి బుక్ షాప్లో కొనుక్కోవచ్చు. అశోక్ నగర్లో అవైలబిలిటీ ఉంటాయి ఎక్కువగా, హైదరాబాద్లో అయితే కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీటితో నెక్స్ట్ మీరు ఎగ్జామ్ ప్యాటర్ను ప్లస్ సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ గమనించిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ తోటి స్టార్ట్ చేయాలి. ఎన్సీఈఆర్టీ బుక్స్ స్టార్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 ఇయర్ టైం ఉంది. ఇన్ దిస్ 1 ఇయర్ యూ కెన్ డివైడ్ ఎన్సీఈఆర్టీ బుక్స్కి యూ కెన్ గివ్ మ్యాక్సిమం 3 months. 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు అనమాట. 3 or 4 months. కొంతమంది అయితే దే కెన్ కంప్లీట్ 2.5 months, 2 monthsలో కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ రీడ్ చేయండి. ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఆ ఐడియా తోటి ఇది సివిల్ సర్వీస్లో ఉన్న సిలబస్ ప్రకారం ఎన్సీఆర్టీలు కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఎక్కడైనా సరే వర్క్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఇలా స్ట్రాటజీ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ 3 months ఏవైతే ప్రాపర్గా ఎన్సీఆర్టీలు చదివేటప్పుడు మీకు వీలైతే బుల్లెట్ పాయింట్స్ రాసి పెట్టుకోండి. బట్ డోంట్ మేక్ నోట్ మేకింగ్. ఈ 3 monthsలో నోట్ మేకింగ్ చేయకండి. ఫస్ట్ ఎన్సీఆర్టీలు చదివిన తర్వాత ఆ 3 months, నెక్స్ట్ ఆ 3 months తర్వాత యూ కెన్ స్టార్ట్ స్టాండర్డ్ బుక్స్ అంటే లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి కొన్ని బుక్స్ ఉంటాయి, బిపిన్ చంద్ర, లైక్ ఎకానమీకి వచ్చేసరికి రమేష్ సింగ్ కానీ సంజయ్ వర్మ కానీ ఇలాంటి బుక్స్ వస్తాయి. ఎథిక్స్కి వచ్చేసరికి లెక్సికన్ పబ్లికేషన్ కానీ లేదంటే డిబి బాలాజీ అని ఒక ఐఏఎస్ ఆయనది ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి నితీష్ సింఘానియా. ఇలాంటి బుక్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి యూ హ్యావ్ 2 or 3 స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి అనమాట. యూ కెన్ చూస్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ బట్టి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. అది మీకు సూట్ అవుతుంది. చాలామంది రమేష్ సింగ్ బుక్ చదువుతారు ఇది ఎకానమీకి, కానీ కొంతమంది ప్రిఫర్ చేసేది ఏంటంటే సంజయ్ వర్మ బుక్ చదువుతారు అనమాట ఎకానమీకి. నీ మైండ్ సెట్కి ఏది వర్కౌట్ అవుతుందో అది చూసి తీసుకోండి. ఈ 3 months ఎన్సీఆర్టీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయండి. ఆ స్టాండర్డ్ బుక్స్ ఆల్మోస్ట్ 4-5 months చదవండి. 4-5 months చదివితే అంటే ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్స్ ఆన్సర్స్ ప్లస్ ప్రిలిమ్స్ ఆన్సర్స్ రెండింటిని కవర్ చేసుకుంటూ
ఈవినింగ్ పూట మెయిన్స్ ఆన్సర్స్ రాస్తూ అలాగే సీసాట్ కొన్ని ప్రాక్టీస్ చేస్తూ వీటిని దృష్టిలో పెట్టుకొని చదవండి. సో అలా మీరు ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 1 అవర్ ఆన్సర్ రైటింగ్, 1 అవర్ 2 అవర్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ. ఈ రోజు నుంచి ఎగ్జామ్ ఇచ్చేంత వరకు డైలీ న్యూస్ పేపర్, సో హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. తెలుగు వాళ్ళైతే హిందూ ప్లస్ ఈనాడు కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈనాడులో కూడా మంచి మంచి ఆర్టికల్ వస్తాయి. హిందూ ప్లస్ ఈనాడు ఫాలో అవ్వండి. సో హిందూ ఎనఫ్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వస్తే హిందూ ప్లస్ ఈనాడు ప్రిపేర్ అవ్వండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీలు కంప్లీట్ చేసిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ నోట్ మేకింగ్ స్టార్ట్ చేయండి. ఈ నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉన్నటువంటి 6-8 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, ఒక బుక్లో 100% సిలబస్ ఉంటే 1/3 మీ నోట్స్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ బుక్ వచ్చేసి 100 పేజెస్ ఉంటే మీ నోట్ మేకింగ్ అనేది 30 పేజెస్లోనే కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే మీకు స్టాండర్డ్ బుక్స్ చదవడానికి ఎలాగైనా ఒక 6 మంత్స్ పడుతుంది. మీరు ఎగ్జామ్ ముందు, ప్రిలిమ్స్ ముందు కానీ మెయిన్స్ ముందు కానీ 6 మంత్స్ స్పెండ్ చేయలేరు. సో కాబట్టి మీరు 1/3లో కనుక నోట్స్ మేకింగ్ ప్రిపేర్ చేయగలిగితే అంటే 2 మంత్స్లో అంత సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేలాగా మీ నోట్ మేకింగ్ తయారు చేసుకోండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అది చెప్తానమాట. సో ఇది నోట్ మేకింగ్ తయారు చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే నో యువర్ సోర్స్ ప్రాపర్లీ. సోర్స్ అంటే ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ ప్రాపర్గా పెట్టుకోండి, ఒక్కటే చదవండి, రిపీటెడ్గా చదవండి. అలాగే యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి ఏదన్నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ఒక్కటే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. పాలిటీకి ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ చూస్తే ఒక్కటే. యూ మస్ట్ ఫాలో ఓన్లీ 1 యూట్యూబ్ ఛానల్ ఆర్ 1 సోర్స్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ యూ మస్ట్ ఫాలో 1 సోర్స్. సో యు కీప్ ఆన్ దాని మీద అలాగే కాన్సన్ట్రేషన్గా ఉండండి అనమాట. సో ఈ సోర్స్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోండి, లిమిటెడ్ ఉండాలి బట్ ప్రొడక్టివ్ ఉండాలి. సో ఇది మీ సోర్స్ ఉండాలన్నమాట. అప్పుడు మీ నోట్ మేకింగ్ తయారు చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డు నాట్ ఫర్గెట్ యువర్ ఆప్షనల్ అండ్ ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ ఈజీగా ఉంటుంది, అందుకనే డే 1 నుంచే ఎథిక్స్ బుక్ చదవండి. ఎందుకంటే ఇఫ్ యూ రీడ్ ఎథిక్ బుక్స్ ఇట్ నాట్ లైక్ ఏ సిలబస్, అది ఒక సిలబస్ లాగా ఉండదు. అంటే జనరల్గా మన చుట్టూ జరుగుతున్న వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా బాగా చేయాలి అనే ఒక విషయం మీ ఐడియా వస్తుంది అనమాట. సో ఎథిక్ డే 1 నుంచి చదవండి. ప్రిలిమ్స్కి ఇంకొక 3-4 మంత్స్ ఉందనగా ఎథిక్స్ ఆపేయండి, కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఎథిక్స్ చదవండి. అలాగే ఎస్ఏ రైటింగ్ ఎన్సీఆర్టీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ఏ రైటింగ్ రాయడం స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీలు ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీలు రాయండి, కానీ మెయిన్స్ ఆన్సర్స్ మాత్రం ఎన్సీఆర్టీతో పాటుగానే రాసుకోండి. ఆన్సర్ రైటింగ్ ఎవరైతే బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి లేదా తక్కువ టైంలో ఎక్కువ రాయడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ ఫ్రెండ్స్, మీ సెలక్షన్ని డిసైడ్ చేసేది ఎస్ఏ, ఎథిక్స్, యో ఆప్షనల్. అందుకనే ఆప్షనల్ తీసుకునేటప్పుడు యూ కెన్ టేక్ 1 మంత్. నేను చెప్పాను కదా ఇప్పుడు 1 ఇయర్ కంటే ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రానే ఉందని. ఈ 1 మంత్ యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. డోంట్ టేక్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్. టాపర్స్కి వచ్చిన మార్క్స్ మీద మీరు తీసుకోకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ టేకింగ్ ఆంథ్రోపాలజీ యాజ్ అన్ ఆప్షనల్, ఎందుకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, అలా తీసుకోకండి. మీ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్తున్నాను, ఈ 8 పాయింట్స్ మాత్రం ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. నో యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్, అంటే మీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. నో యువర్ సిలబస్ ఫస్ట్, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వీటిని ఒకసారి తరువుగా రీడ్ చేయండి. నో యువర్ సోర్స్ ప్రాపర్లీ, అంటే ఏ స్టాండర్డ్ బుక్ చదవాలి, ఏ యూట్యూబ్ ఛానల్ చూడాలి. యూ మస్ట్ స్టిక్ ఓన్లీ దోస్ యూట్యూబ్ ఛానల్, దోస్ స్టాండర్డ్ బుక్స్. You need not to focus on multiple books. Okay friends, that's it. Next one, note making. You must make your notes according to your understanding. You should not make notes for the book writing. మీరు నోట్ మేకింగ్ అనేది ఇంకొక బుక్ రాయడానికి రాయకండి, అంటే అందరికీ అర్థం అవ్వాలి, చాలా నీట్గా రాయాలి. డోంట్ థింక్ లైక్ దట్. యూ జస్ట్ ప్రిపేర్ యువర్ నోట్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. మీకు అర్థమైతే చాలు, బట్ ఇట్ మస్ట్ బి వెరీ షార్ట్ అండ్ ప్రిసైజ్. చిన్నగా అర్థవంతంగా కాంప్రిహెన్సివ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యూ మస్ట్ సెలెక్ట్ యువర్ ఆప్షనల్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. సో మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి యూ కెన్ టేక్ యువర్ ఆప్షనల్. లాస్ట్ వన్,
Do not forget essay and ethics. సో ఎథిక్స్ ఇప్పటి నుంచే చదవండి, అది చాలా హెల్ప్ అవుద్ది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ 1 year స్ట్రాటజీ 2022, 23, 24 ఎప్పుడైనా సరే 1 year స్ట్రాటజీ ఇది వేసుకుంటే సరిపోతుంది. యూ బెటర్ టు ఫోకస్ అట్లీస్ట్ 8 hours a day, from 4 hours to 8 hours, but do not take break. For example, ఈ 1 week డైలీ 10 hours చదివి నెక్స్ట్ వీక్ అస్సలే చదవలేదనుకో మీకు ఫ్లో మిస్ అయిపోతుంది. సో దట్స్ వై ఐమ్ టెలింగ్ అట్లీస్ట్ మెయింటైన్ 4 hours a day, 8 or 10 hours maximum. డోంట్ గో బియాండ్ దట్. నేనైతే సజెస్ట్ చేయను 16 hours, 18 hours, 12 hours. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. 1 year you can use productive 8 hours a day. It will be easy to crack any exam, not only civil service, any exam. So ఇంకొక విషయం ఫ్రెండ్స్, civil service tough. You have been hearing these words. Don't consider it is a tough exam. It is a long run and comprehensive exam. So that's it. Tough అనే వర్డ్ మీ బ్రెయిన్లో నుంచి తీసేయండి. It takes time. So you can give the time. You must give the time, 1 year or 2 year. In case if you want, it will take 3 years also, because civil service, it's not a easy task. Work is more heavy work. So that's why you can take 1, 2, 3 years. If you plan according to this, you can clear it second or third. If it is possible, first attempts you can clear it, civil service. So friends, you must follow this schedule. You can clear your prelims, mains and interview. All the best. All the guys who are preparing for 2022 or in future, you can follow my YouTube channel. Please subscribe and share among your peer and your friends and family members. Please friends, all the best. Please encourage me. If you have any doubt, you can message me or you can comment me. I can give the reply. Thank you friends.